ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వంటకం దొండకాయ టమాటా కర్రీ. దొండకాయ టమాటా కర్రీకి కావలసిన పదార్థాలు: పావు కిలో దొండకాయ, పావు కిలో టమాటా, ఒక 6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని, ఒక్క ఉల్లిగడ్డ. స్టవ్ను వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చిని ఎర్రగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిగడ్డను వేసి వేయించాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. ఇది దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. దొండకాయలను కూడా వేసి బాగా నూనెలో వేయించుకోవాలి. మూత పెట్టి వేయించాలి. ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఒక టీ స్పూను కారం వేయాలి. కారము ఇది కొత్త కారము కనుక ఒక టీ స్పూనే వేసుకున్నాం. ఒక టీ స్పూన్. దొండకాయలో చాలా రకాలైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు, బి కాంప్లెక్స్ కూడా ఉంటాయి. దొండకాయలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువ శాతం ఉంటుంది. దొండకాయకు కండరాలకు గట్టిపడటానికి ఇది చాలా ఉపయోగపడుతుంటాయి. దొండకాయ నాడీ వ్యవస్థకు ఎంతగానో పనిచేస్తుంది. ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత టమాటాను కూడా యాడ్ చేసుకొని ఇలా కలపాలి. గరం మసాలాను వేసుకోవాలి. ఒక 1 స్పూన్ గరం మసాలా, కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఇలా 2 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలి. 2 విజిల్లు వచ్చిన తర్వాత ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికిన దొండకాయలో ఎక్కువ నీటిని కలిగి ఉంటుంది. విటమిన్ B1, B2 మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఒక కప్పడు పెరుగుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి దించుకొని దొండకాయ టమాటా కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్.